పిల్లలు ఇంకా లేవలేరు, పట్ట పగలవుతున్నది. బాబు లేవు బేటా, లేవు బేటా, లేవు. ఎందుకు లేపుతున్నావు? ఇలా బల్లేవి ఇంకొంచెం అంటావు. బడలేదంటే పనుకుందానికి వచ్చారు అనుకుంటున్నా. సెలవు పండగ పూట ఇంటికాడ ఉండి పండగ గురించి తెలుసుకుంటారని సెలవు ఇచ్చారు. ఏం పండుగ ఇవాళ? ఉగాది పండుగ బేటా. అయితే మన ఇంట్లో కొన్ని వస్తుడు ఉంటుందా? ఏ కోడి కోసుడు ఏముండదు. మరి చికెన్ తెచ్చుకొని ఉంటుందా? చికెన్ కోడి కోసుడు ఇవన్నీ ఏముండయి. పండుగ అంటే ఏందనుకుంటున్నారు మీరు? బాగా కౌసుకు అలవాటు పడ్డారు. బెస్ట్ పండుగ అవుతుంది అది. బెస్ట్ పండుగ ఇదే బెస్ట్ పండుగ, అర్థమైందా? ఈ పొద్దు పచ్చడి చేసుకుని ఉంటుంది, బూరెలు చేసుకుని ఉంటుంది, చిలకల పేర్లు వేసుకుని ఉంటుంది, కుడకల పేర్లు వేసుకుని ఉంటుంది. పోయి మామిడి ఆకులు తెంపుకురావాలన్నాడు. ఎట్లకి తానం చేపియాలా? పండగ చేసుకుందాం లేవు. ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తారు? ఉగాది పచ్చడి అంటే షడ్రుచులతో తయారవుతుంది బెట. షడ్రుచుల? షడ్రుచులు అంటే 6 రకాల రుచులు అన్నట్టు. వేప పువ్వు, మామిడికాయ వక్కలు, కారము, ఉప్పు, చింతపండు ఇవన్నీ కలిపి వేస్తాం. అవే ఎందుకు వేస్తారు దానిలో? అవే ఎందుకు వేస్తారా? ఇప్పుడు వేప పువ్వు ఉంది, వేప పువ్వు ఎట్లుంటుంది? చేదు ఉంటుంది. చేదు అంటే బాధ. కారం ఉంది, కారం ఎట్లుంటుంది? ఘాటు ఉంటుంది. ఘాటు అంటే కోపం. ఈ చింతపండు ఎట్లుంటుంది? పుల్లగా ఉంటుంది. పుల్లగా ఉంటుంది అంటే సహనం. మరి ఈ ఉప్పు ఎట్లుంటుంది? ఇసం ఉంటుంది. ఈసం అంటే నిరుత్సాహం. మరి బెల్లం ఎట్లుంటుంది? తీయగా అంటే సంతోషం. ఈ మామిడికాయలు ఎట్లుంటాయి? పవర్ ఉంటాయి. బగరు అంటే నష్టము అని అర్థం. అర్థమైందా? సో ఈ పచ్చట్లు ఎట్లయితే ఈ షడ్రుచులు ఉంటాయో మన జీవితంలో కూడా అట్లనే సంతోషము, బాధ, కోపము, నష్టము ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. మరి పచ్చడి ఓన్లీ ఉగాది రోజేనా? ఎప్పుడు పడితే అప్పుడు తాగచ్చా? లేదు బెట్ట, ఇది ఎప్పుడన్నా తాగచ్చు. ఇవి తాగితేనే ఆరోగ్యంగా ఉంటామని ఈ ఆచారం పెట్టిరు. కానీ మీరు ఎప్పుడు తాగమంటే తాగుతారా? తాగరు. అందుకని ఉగాది రోజు కంపల్సరీ తాగాలన్నట్టు. రోజు తాగితే కూడా మంచిగా ఉంటుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటాం మనం. అర్థమైందా? ఇప్పుడు పచ్చడి చేసుకుందాం మరి. పచ్చడి ఏమన్నా ఉందా? నన్ను ఆట పట్టిస్తున్నావు లే తాత. రియల్ తాత? మంచిగా ఉందా? నిజం. నేను ఇక్కడ నుంచి కూల్ డ్రింకులు తాగా, నీ పచ్చడి తాగుతా. వెరీ గుడ్, వెరీ గుడ్. పచ్చడి తాగుతా, నేను కూడా కూల్ డ్రింకులు తాగా. మనము ఆవులకు బూరెలు పెట్టాలా, మళ్ళా గుడికి పోయి పంతులతో పంచాంగం చెప్పించుకోవాలా. సరిపోదంపా. నడు. ఇప్పుడు నడు మనం గుడికి పోయి పంచాంగం చెప్పించుకోవాలా, సరేనా? మమ్మీ అవి పెట్టేస్తానే, నేను ఉగాది పచ్చడి చేస్తా. నీకు చాయన చక్కగా పెట్టరాదు, చేస్తావా? చేస్తాను, చూడు. సరే నేను వస్తుంది. చేయరాదన్నావు కదా, చూడు ఇప్పుడు ఎట్లా చేస్తున్నాను. తొందరగానే ఉడుకోదాం, పంచాంగం మడిగించుకొచ్చుకుందాం. స్మెల్ ఆహా సూపర్ వస్తుంది. పచ్చడి వేసుడు అయిపోయిందా అక్షర? అయింది పోస్తున్నా. ఇప్పుడే దించుతా మమ్మీ పొయ్యి మించి దించినవా? పచ్చడి పొయ్యి మీద చేస్తారు ఎవరన్నా? మరి ఎట్లా చేస్తారు మమ్మీ? ఉగాది పచ్చడి అంటే మంచిగా గంజులో నీళ్ళు పోయాలి, బెల్లం వేయాలి, ఉప్పు వేయాలి, కారం వేయాలి, మామిడికాయలు వేయాలి, చింతపండు వేయాలి. అవన్నీ
ఎత్తే పొయ్యి మీద పెట్టమన్నారా నేను పొయ్యి మీద పెట్టారు నేను అందుకే నేను చేస్తా అన్న పోయి చేస్తాను పోయి ఎగురుకుంటూ చేసినావు బొంద పచ్చడి అందుకే నేను నీకు లగ్గం చేయాలి. లగ్గం చేస్తావా? మమ్మీ పచ్చడి రాకపోతే లగ్గం చేస్తుంది కదా మమ్మీ. నువ్వు దీనికి దాంట్లో లింక్ పెట్టాక అర్థమైందా? నేను తింటారా ఏం బిడ్డను కన్నావని ఎద్దుకైతే ఎదిగినావు కానీ ఏం పంజరు రాదు కానీ ఇంకా లగ్గం చేస్తా అంటే పులుగుతాంది నడకగా గుడుకోదప్ప. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుషం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జై శ్రీరామ్. రోజునామ సంవత్సరంలో నా భవిష్యత్తు ఎట్లుందో చూసుకోవాలి. కేతు అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ సంవత్సరంలో నా జాతకం అద్భుతంగా ఉన్నది. అవమానం అస్సలే లేదు. అంటే ఈ సంవత్సరం నా జాతకం వెలుగుపోతుంది. నమస్తే. నమస్తే నమస్తే, కూర్చోండి. అదే ఇవాళ ఉగాది పండుగ కొత్త పంచాంగం చూసి చెప్తారని వచ్చిన స్వామి. నాయన స్వామివార్ల మేం కాదు నాయన, గర్భగుడిలో ఉన్నవారు స్వామివార్లు. మేము కేవలం శాస్త్రీయులం, సిద్ధాంతకర్తలం. స్వామివారు ఆదేశిస్తారు, మేము మీకు చెప్తాం అంతే. సరే పంతులు, మరి కొంచెం పంచాంగం చూసి చెప్పుర్రి, మంచిగా చూసి చెప్పుర్రి. నాయన మీకు పంచాంగాన్ని ట్యాబ్లో చూసి చెప్పాలా, ఐఫోన్లో చెప్పాలా, లేదా ఈ బుక్లో చెప్పాలా, లేకపోతే ఏం చూడకుండా చెప్పాలా? అందుకే పంతులు మీరు 4 తీర్ల చూసి ఏదైనా ఒకటి చేసి మంచిగా చెప్తారని మీ దగ్గరికి వచ్చిన. ఇంతకు ఈ ట్యాబ్లో చూస్తే ఎట్లుంటుంది, ఫోన్లో చూస్తే ఎట్లుంటుంది, ఆ పుస్తకంలో చూస్తే ఎట్లుంటుంది? ట్యాబ్ అనుకో, ఇందులో యాప్స్ ఉంటాయి, మీ డీటెయిల్స్ పెట్టగానే అదే జాతకం చెప్పేస్తుంది. అదే ఐఫోన్ అనుకో, గూగుల్ సెర్చ్లో మీ డీటెయిల్స్ ఎంట్రీ చేసి రకరకాలుగా జాతకాలు చెప్పొచ్చు. అదే బుక్ అయిందనుకో, ఇది పాతకాలం నుంచి వస్తుంది కాబట్టి మీ జాతకాన్ని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అదే నోటికి అనుకో, ఏది పడితే అది చెప్పేస్తాం. ఈ ఫోన్లో ట్యాబ్లో చూస్తే సిగ్నల్ వస్తుంది రాదు పంతులు, ఎందుకైనా మంచిది పుస్తకంలో చూసి చెప్పుర్రి. చెప్తాను ఆయన, ఇట్లా రకరకాలుగా చెప్తా కాబట్టి నాకు హైటెక్ శాస్త్రి అని పేరు పెట్టిరు. అందరూ ఖచ్చితంగా చెప్తాను ఆయన. ముందు ఇందులో దక్షిణ పెట్టండి. మీ పేరు చెప్పు నాయన. కంటే అనిల్. కంటే అనిల్. మీ ధనబలం, గురుబలం, శుక్రబలం చాలా అంటే చాలా అద్భుతంగా ఉండదు. సరే బా. మీరు ఎంత కోపిష్టో అంత శాంతపరులు, అవునా కాదా? అవును సార్. అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక గ్రహం మాత్రం నీకు అడ్డొస్తుంది ఆయన. అంటే నీకు ఏదో గండం ఉంది. గండమా? ఏం గండం? ఈ గండం ఖచ్చితంగా ఒక అమ్మాయి గండమే, అవునా కాదా? ఏదో శనిగాడు మీకు అడ్డొస్తున్నాడు. నిజమే స్వామి. ఈ శనిగాడు ఏవట్టి మీకు ఒక గండ రాబోతుంది. మీకోసం హరిద్వారం నుంచి దరిద్రాన్ని పోగొట్టేందుకు మీకు అంగుళికం తెప్పించిన. ఈ అంగుళికం ధరించండి, మీ అక్షరాన్ని ఇందులో బంధించండి. ఫలితం ఉంటుందా స్వామి? తప్పకుండా ఫలితం ఉంటుంది ఆయన. నిజమే స్వామి, ఫలితం దక్కుతుంది. మీ అల్లుడనైనా మా మేనరుడు పంతులు. ఈయన జాతకం ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉన్నది. ఈయన కోరుకున్న ఫలితం దక్కబోతున్నది. ఇంతకు నువ్వే పని నేర్చినావు? ఈ సంవత్సరం నా బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్న పంతులు, కొంచెం జాతకం చూసి చెప్పురు మంచిగా. మరి ఎప్పుడు చెప్పలేదు నాకు? ఈ హాస్టల్ అవుతుంది కదా, హాస్టల్ వేసినాం. ఈ అమ్మాయి ముఖం చూస్తే చాలా అద్భుతంగా ఉన్నది, కానీ కొంచెం ముక్కు మీద కోపం ఉన్నట్టున్నది. ఏం కాదు, నేను సెట్ చేస్తా. ఏం పేరు అమ్మాయి పేరు? అక్షర. అక్షర. ఒక్కసారి ఆమె డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 05/07/1997. ఈమె జాతకం చూస్తే ఈమె చాలా కోపిష్టి. అమ్మా నాన్న మాటలు అస్సలు వినదు, గాలి తిరుగులు ఎక్కువ, చదువు వంట పడదు, చెప్పిన మాట వినదు. నిజమే పంతులు. ఈమె జాతకంలో గ్రహాలు బాగున్నప్పటికీ ఏదో ఒక శక్తి అడ్డిస్తుంది. ఈమె జాతకం ప్రకారం ఈమె కాబోయే వరుడు ఈమెకు అతి సమీపంలోనే ఉన్నాడు. ఈమెకు ఒక శనిగండం అడ్డుపడుతున్నాడు. ఏ గ్రహం అయినా తొలగించి పంతులు గారు, నా బిడ్డకు పెళ్లి కావాలి. అమ్మా, మీకు ఒక శనిగ్రహం అడ్డుపడుతుందా లేదా? అవును. ఈమె వాడే ఇన్స్టాగ్రహంలో అష్టాగ్రహం అనే ఒక గ్రహం ఈమె చుట్టూ తిరుగుతున్నది. శనిగ్రహం వచ్చి ఆమె నెత్తి మీద జలకలాడుతాము. దా కూసో. లావణ్య గారు, ఆ శనిగ్రహాన్ని తప్పించి కుజగ్రహాన్ని పక్కన పెట్టి ఈ భూగ్రహం మీద లగ్గం చేసే బాధ్యత నాది. మీరేం బాధపడకండి. నాయనా చెప్పు నాయనా. పంతులు, కొత్త సంవత్సరం కదా, నా గురించి 4 అక్షరాలు చెప్తారని వచ్చిన. నాయనా, నీ ముఖం చూస్తుంటే నీ జాతకంలో ఉన్న అక్షరాలు నీకు లక్షణంగా ఉన్నాయి. మీ ముఖం చాలా వెలిగిపోతుంది. మీరు చాలా పేరు గడించారు, కానీ ఆ పేరు నాశనం చేసేందుకు ఒక దాపరించుడు, అంతే కదా? అవును పంతులు. మీ మనసులో ఒక యువరాణి ఉంది. ఆ యువరాణి చుట్టూ మీరు తిరుగుతున్నారు. రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో మీరు లైక్ కూడా కొట్టారు. అవును పంతులు, నిజమే.
ఈ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసి వాళ్ళ బాబాయ్ మిమ్మల్ని కొడదామని చూస్తున్నారు, కానీ మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. నా చుట్టూ గిట్లా సీసీ కెమెరాలు పెట్టిరా? సీసీ కెమెరా కావునాయన, జాతకం చెప్తా ఉంది. నీకున్నటువంటి ఆ శని గ్రహాన్ని పక్కన తోలి మీ యువరాని గ్రహాన్ని మీ పక్కన పెట్టాలంటే మీరు నాకు కొంచెం సమర్పించుకోవాలి. సమర్పణ అంటే ఏంటిది పంతులు? సమర్పణ అంటే దక్షిణ రాసుకుంటా. దక్షిణ అంటే? దక్షిణ అంటే పైకం. జాతకం చెప్పేవారికి మీరు ఇచ్చేటటువంటి పైసలు. ఎంత పంతులు? 100 రూపాయలు పెట్టినాయన. 100? తక్కువ లేదా? ఇదేమైనా దుకాణమా? మీరు ఖుషి కొద్ది పెడితే మేము ఖుషి కొద్ది చెప్తాం. పెట్టు. సరే పంతులు. నీ జాతకం ప్రకారం ఇంకో 6 నెలల దాకా నీకు మంచి గడ్డలు వస్తాయి. నువ్వు అనుకున్న పని అసలే కాదు. ఆ 6 నెలల తర్వాతనే మీరు అనుకున్న పని అవుతుంది. ఏంది 6 నెలలు రాకలేవా? కొద్దిగా ముందుకు కూడా ఏముంది నాయన, నువ్వు దక్షిణ సమర్పించుకుంటే 6 నెలలు ఇంకొంచెం ముందుకు జరుపుతా. అంత నా చేతులే కదా, సమర్పించు. దక్షిణ ఇస్తే అన్నీ చెప్తాం నాయన, టెన్షన్ పడకండి. ఇంకో నెల దాకా నీకు మంచి గడియలు లేవు నాయన. జాతకంలో గ్రహాలు అడ్డుపడుతున్నాయి నాయన. నెల రోజులు రాక మంచి రోజులు లేవా? కొద్దిగా ముందు రోజులకు చూడవా? ఎన్ని జాతకాలు చూసినా కానీ మీకు ఇంకా వారం రోజులు పట్టేటట్టుందా? వారమా? వారం రోజులు కూడా ఆగలేను. సరే నువ్వే చెప్పు, ఎంత ముందు జరపాలి? ఇలా పెట్టండి. సరేనా ఆయన, ముందైతే దక్షిణ సమర్పించు. ఒక 10,000 రూపాయలు ఇచ్చావనుకో అన్నీ అయిపోతాయి. సమర్పించుకో. పంతులు 10,000 కాదు 15,000 ఇస్తున్నా, చూడుర్రి. ఇట్లా ఇయ్యాలి భయ్యా. జాతకాలు సరిపోయేది మేమే. గ్రహాలను అటు చేస్తాం, జాతకాలు ఇటు చేస్తాం, అంతా మా చేతుల్లో పనే కదా. నీ జాతకం ప్రకారం ఇంకో గంట తర్వాత ఒక దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ గంటకు ముందు ఒక 5 నిమిషాలు యమగండం ఉంది. ఆ యమగండం తర్వాత మీకు శుభగడియలు స్టార్ట్ అవుతాయి. ఆ శుభగడియల్లో మీరు ఏమన్నా చేసుకోవచ్చు. ఏంది అర్థమైందా? శుభగడియల్లో మీరు ఏమన్నా చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? మీరు అనుకున్న పని తప్పకుండా అవుతుంది ఆయన. ఏంది? సరే పంతులు, వేస్తా. ఓకేనాయనా? పాపం చాలా కష్టాల్లో ఉన్నట్టు పిల్లాడు. చెప్పండమ్మా ఇప్పుడు. మీరు దేనికన్నా అత్తే ఏం చెప్తున్నావు పంతులు? మాకు అడుగుతా నువ్వు ఎటు చెప్తాను అసలు ఇంతసేపు ఆపినావు. ఇదివరకు రాక మీకోసమే చేసిన అమ్మా. అమ్మా మీరు ఒక 2 నిమిషాలు బయట ఉండిపోండి. ఏంది పంతులు అంత ఓవర్ యాక్షన్ చేస్తుండు? మీరిద్దరు ఈ శనిగండం అతనే కాదా? వాడే పంతులు. మీకోసం అనే చెప్పే ఒక గంట టైం పెట్టిన. ఆ గంటలో రాహును నేనే సృష్టించి రాహుగండం పెట్టిన. ఏం చేయమంటావు మమ్మల్ని? అరే అది కూడా నేనే చెప్పన్నా. శాస్త్రం చెప్పని మీరు ఏమన్నా చేసుకోండి. మీకోసం 5 నిమిషాలు ఇచ్చా, గంట టైం ఉంది, అది మీ ఇష్టం. మంచిది పంతులు, మంచిగా చెప్పారు. అందరూ జై శ్రీరామనండి. శుభం. బాబు చెప్పుకోండి, ఇప్పుడు మీకున్న సమస్యలు ఉన్నాయా? పంతులు నేను పడుకొని ఇంటికి వచ్చిన ఆడుకొని పోతా. 8 దాకా ఇంటికి రాను. మా అమ్మ తిట్టంగా ఇంటికి వస్తా. ఇంటికి వచ్చి చదువుకోరా అంటే చదవ బుద్ధి కాదు. నాకు హోంవర్క్ రాయ బుద్ధి అయితే లేదు, ఫోన్ చూడ బుద్ధి అవుతుంది. తప్పు మీది కాదు నాయన, హోంవర్క్ ఇచ్చిన టీచర్స్ది. మీ సమస్య ఏంది చెప్పు నాయన. ఆ దోషాలు లెక్కరిస్తారు. ఊకే ఫోన్ తినబుద్ధి అవుతుంది. ఊకే ఫోన్ అయితే మా అమ్మ కొడుతుంది. మరి ఈ యోగాదికి నాకేమైనా పరిష్కారం ఉందా? అన్నిటికీ పరిష్కారం ఉంటుంది నాయన. తప్పు నీది కాదు నాయన. మీ అమ్మ పేరు మమత. ఆమె నేను ఎప్పుడు కొడుతుంది, అవునా కాదా? మీ మీద కోపం వచ్చినా మీ నాన్నను కూడా కొడుతుంది, అవునా కాదా? కాబట్టి మీ జాతకమే అట్లున్నది. మీ సమస్య ఏంది చెప్పు నాయన. నేను చదువుతున్నా కానీ గుర్తుండలేదు. ఎగ్జామ్ రాస్తున్నా కానీ అది రాసిన మా సార్ తప్ప అంటుండే. ఎట్లా? అంతకని ఏం ఆన్సర్ రాస్తున్నావు నువ్వు? అన్ని క్వశ్చన్లకు ఒకటే ఆన్సర్ రాసిన. కరెక్టే, తప్పు నీట్లేదు. నీకు వచ్చిన ఆన్సర్ రాసావు, మీ టీచర్లే తప్పు. చెప్పుడైనా నీ సమస్య ఏందో. నాకు ఫోన్ పొద్దున్న దాకా కొత్త బుద్ధి అవుతుంది. మొత్తాన్ని ఇట్లా పక్క వేయ బుద్ధి అవుతలేదు. మొత్తం అవుతున్నా. టచ్ పని చేస్తలేదు, ఏం పని చేస్తలేదు అది. దానికి పరిష్కారం ఏం లేదు నాయన. నీ వేలుని తీసేసుకో, అప్పుడు ఫోన్ మంచుకుంటుంది, నువ్వు కూడా మంచుకుంటావు. చెప్పండి. నాకు చదువు చక్క అత్తలేదు. తప్పలేదు నాయన, చదువు చక్కగా అత్తే నాలకు ఉంటావు నాయన.
చదువు వంకర దింకర వస్తేనే పెద్ద పెద్ద జాబులు కొట్టి హై ఆఫీసర్ అవుతాం. మనకు కావాల్సింది చదువు కాదు, జ్ఞానం. జ్ఞానాన్ని పెంచుకోండి. మీరంతా జ్ఞానాన్ని పెంచుకుంటే పెద్ద మేధావులు అవుతారు. అందుకే పంతులు జ్ఞానం కోసమే మీ దగ్గరికి వచ్చింది. మీ అందరికీ జ్ఞానం ప్రసాదిస్తున్నా దేవుడు. మంచిగా దండం పెట్టుకొని ఇంటికి బూరలు తిని పడుకోండి, పొద్దుగా లేచి స్కూల్కోండి. తుమ్మరుగాడు వస్తుండు, ఆ కట్టే చూసి సస్కా బండి కింద సస్కా పడాలి కొడుకు. తప్పదిరా, ఆయనకి ఇంకొక 5 నిమిషాలు ఎమగడియాలు ఉన్నాయి. పంతులు చెప్పింది కదా, నువ్వు ఆ కట్ట తీసుకురాపు. ఏంది పంతులు గారు మీరు వచ్చారు? ఆ తిరుమల గారికి ఎమగడియాలు అన్నారని వారి గురించి ప్లాన్ చేసినాం కదా మేము. నాయన వాని యమగండం అప్పుడే పోయింది నాయన. మీరు ఏ వాటి నా యమగండం స్టార్ట్ అయింది నాయన. ఇక్కడ నయమైంది, కాలువ చేతి ఎరగలే. మెల్లవు మెల్లవు. పంతులు లింగంపల్లి రాజపేటల దగ్గర సూదించుకో, తొందర తగ్గుతాయి నొప్పులు. అనవసరంగా వాని జాతకాన్ని ముందు జరిపి నాకు గన్నం తెచ్చుకున్నా నేను. వీడియో అయితే ఎట్లుంది? ముందుగా అందరికి హ్యాపీ ఉగాది. అది గ్రహచారం ఏదన్నా ఉంటే నాకు కింద మెసేజ్ చేయండి. మీ అందరి జాతకాలు చెప్తా. వీడియోలో కొంచెం అటు ఇటు అయింది, ఏదో ట్రై చేసినా మొత్తం మంచిగా చేసినా. సూపర్ చేసినా. కానీ కొద్దిగా జాతకాలు వెనుక ముందు వెనుక జరిపేసిన ఎందుకంటే దొంగ పద్ధతులు అయిపోయినాయి. అలా పంతులు చూసినా, నాకు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే నీకే అంతే ఉంటుంది. మరి ఏ రాసి పెట్టుంటే ఏ జాతకం ఏం చేయదు కదా. ఓకే, ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.